హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. 1992లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కూటమి బాబ్రీ మసీదును కూల్చిన నాటి నుండి చరిత్ర సామాజిక స్థలాలపై ఆధిపత్యం చెలాయించడం ప్రారంభమైంది. రాజులు వారి మతం ద్వారా చరిత్రను చూసే ఒక నిర్దిష్టమైన వైఖరిని సామాజిక లోకజ్ఞానంపై రుద్దుతున్నారు. ఇది కూడా ఎంపిక చేసిన విధంగానే జరుగుతోంది. ఇదొక అడుగు ముందుకు వేసి మతోన్మాద శక్తులు చరిత్రను జాతీయవాదంతో ముడిపెడుతున్నాయి. ఆసక్తికరంగా రాజ్యాల యుగం చరిత్రను జాతీయవాదంతో ముడిపెడుతున్నారు. జాతి రాజ్యం ఒక ఆధునిక దృగ్విషయమని, భారతదేశం అనే భావన వలస శక్తుల వ్యతిరేక పోరాటానికి సమాంతరంగా ఉద్భవించిందన్న వాస్తవాల్ని మర్చిపోతున్నారు. ముస్లిం పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన హిందూ రాజులను మతోన్మాద శక్తులు నేడు దేశభక్తులుగా, గొప్ప జాతీయవాదులుగా, ఈ జాతి పుణ్యపురుషులుగా చిత్రీకరిస్తున్నాయి. మహాత్మా గాంధీ గుండెల్లోకి 3 బుల్లెట్లు దించిన నాథూరాం గాడ్సే తన సాక్ష్యంపై ఆధారపడి రాసిన మే ఇట్ ప్లీజ్ యువర్ ఆనర్ అనే రచనలో గాంధీ గురించి వ్యాఖ్యానిస్తూ ఛత్రపతి శివాజీ మహారాజ్ లేక రాణా ప్రతాప్ల జాతీయవాదానికి భిన్నంగా గాంధీ ఒక మరుగుజ్జు అని అన్నాడు. నేడు గాడ్సే భావజాలానికి చెందిన వారు మరింత తీవ్రంగా అదే విషయాన్ని పునరుద్ఘాటిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవలే చారిత్రాత్మక ఆక్రమణదారుల్ని స్తుతిస్తున్న వారిపై పదునైన దాడిని ప్రారంభించాడు. దాన్ని నూతన భారతదేశం ఏమాత్రం సహించని రాజద్రోహ చర్యగా పేర్కొన్నాడు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలో మొఘల్ పాలకుడు అయిన ఔరంగజేబు సమాధిని తొలగించాలనే డిమాండ్లు చేస్తున్న సందర్భంలో ఈ ఫైర్ బ్రాండ్ బీజేపీ నాయకుని వ్యాఖ్యలు చోటు చేసుకున్నాయి. ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ్ అంటే ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హౌసభాలే భారత జాతికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తిని ఆరాధించడం సరైనదేనా అని ప్రశ్నించాడు. గంగా జమున సంస్కృతి అంటే హిందూ ఇస్లామిక్ సాంస్కృతిక అంశాల కలయికను సమర్థించేవారు. అలాంటి ఆలోచనలకు ప్రారంభకుడై ఔరంగజేబు అన్నయ్య దారా షికోను ఆరాధించాలనే ఆలోచన ఎందుకు చేయలేదని ప్రశ్నించాడు. ఇదంతా ఔరంగజేబును ఒక దురాక్రమణదారునిగా, క్రూరమైన వ్యక్తిగా చూపించే ఉద్దేశంతో చెబుతున్నారు. ఈ మొత్తం ప్రకటనను విడమర్చి చూద్దాం. దురాక్రమణదారులు ఎవరు? ఔరంగజేబు దురాక్రమణదారుడా? వాస్తవం ఏంటంటే ఔరంగజేబు తన సామ్రాజ్యాన్ని తన తండ్రి షాజహాన్ నుండి వారసత్వంగా పొందాడు. ఆ రాజవంశం అప్పుడు కాబూల్లో పాలన చేస్తున్న బాబర్తో ప్రారంభమైంది. ఢిల్లీ పాలకుడైన ఇబ్రహీం లోడీని ఓడించేందుకు రావాలని రణసింగ్ బాబర్కు ఉత్తరం పంపాడు. దాంతో బాబర్ ఢిల్లీ సామ్రాజ్యాన్ని పాలించడానికి రణసింగ్ ఇబ్రహీం లోడీతో పోరాటానికి దిగాడు. బాబర్ కంటే ముందే వాయువ్యం నుండి దండెత్తి వచ్చిన గ్రీకులు, కుషానులు, హూనులు శక్తులు ఇక్కడి ప్రజల్లో భాగమయ్యారు. ఇక్కడికి వచ్చిన వారిలో మొఘలులు మాత్రమే పాలకులు కాదు. స్థానిక రాజుల్ని ఓడించిన తర్వాత ఖిల్జీలు, గులాంలు, ఘజన్వీలు కూడా వచ్చారు. ఢిల్లీ నుండి పాలించబడినటువంటి దేశం ప్రస్తుత భారతదేశం రూపంలో అప్పుడక్కడ లేదు. రాజులు అధికారం, సంపద కోసం ఒకరితో ఒకరు పోట్లాడుకున్నారు. తూర్పున ఉన్న శకులు, హూనులు, కుషానులు, అహోంలు లాంటి భిన్న ప్రజల పరస్పర కలయిక ఇక్కడ ప్రబలంగా ఉన్న బహుమత సిద్ధాంతాల, తాత్వికతల సమకాలీకరణను సృష్టించింది. భారత జాతికి మహాపురుషుడు ఎవరు? యోగి, గాడ్సేలు, శివాజీ, రాణా ప్రతాప్లను మహాపురుషులుగా చూపిస్తున్నారు. శివాజీకి తన పాలనా విభాగంలో చాలా మంది ముస్లిం సేనా నాయకులు, అధికారులు ఉండేవారు. రాజా జైసింగ్ నేతృత్వంలోని ఔరంగజేబు సైన్యానికి వ్యతిరేకంగా ఆయన పోరాటం చేశాడు. రాణా ప్రతాప్, హల్దీ ఘాటి ధైర్య సాహసాలు ప్రశంసించదగినవి. అయితే అవి భారత జాతీయవాదం కోసం చేసిన పోరాటాన్ని సూచిస్తాయా? అందుకు 3000 మంది సైనికులు ఉన్నారు. వారిలో 1000 మంది హకీం ఖాన్ సూరే నేతృత్వంలోని పఠాన్లు. మరోవైపు అక్బర్కు మాన్ సింగ్ సైన్యాధ్యక్షుడిగా పనిచేశాడు. జాతీయవాదం కోసం యుద్ధం జరగలేదు. అది మున్సబ్ అంటే అధికార హోదా లేక స్థానం కోసం జరిగిన యుద్ధం. ఒకవేళ హిందూ జాతీయవాదులు ముస్లింలకు వ్యతిరేకంగా పోరాడిన వారిని దేశానికి చెందిన మహాపురుషులుగా చూపించాలనుకుంటే చరిత్ర మరింత సంక్లిష్టమవుతుంది. అది రాజులకు మధ్య జరిగిన యుద్ధమే తప్ప హిందువులకు, ముస్లింలకు మధ్య జరిగిన యుద్ధం కానే కాదు. అంటే ముస్లిం రాజులంతా క్రూరమైన వారు, హిందూ రాజులు శాంతిదూతలు అని కూడా కాదు. కళింగ యుద్ధంలో అశోకుడు అపకీర్తి పాలయ్యాడు. చాళుక్యునితో చోళ రాజుల యుద్ధాన్ని అనేక విషయాలకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఎందుకంటే చోళుల సైన్యం ఓడిపోయిన చాళుక్య రాజు సేనా నాయకుడైన సముద్రరాజు తలను నరికి అతని కూతురు ముక్కును కోసివేసింది. రాజకీయంగా ప్రయోజనాలు పొందడానికి ఔరంగజేబును ఒక రాక్షసునిగా చిత్రీకరిస్తున్నారు. హింస,
ఆవు మాంసం, లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్ వంటి సమస్యల వల్ల బెదిరింపులకు గురవుతూ నిర్బంధానికి గురవుతున్న ముస్లింలలో ఒక వర్గం వారు ఔరంగజేబులో కొంత ఆత్మగౌరవాన్ని కనుగొనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చరిత్ర గురించి మాట్లాడుకుంటే దాన్ని వక్రీకరించడానికి అనేక మార్గాలు ఉంటాయి. హిందూ మతోన్మాదులు కుల, వర్ణ, శ్రేణిగత వ్యవస్థల క్రూరత్వాలను, గతంలో మహిళలపై అణిచివేతను దాచిపెట్టాలని అనుకుంటున్నారు. కాబట్టి వారు రాజుల గురించి చాలా ఎక్కువ విషయాలను అతిగా ప్రదర్శిస్తున్నారు. బిఆర్ అంబేద్కర్ భారతదేశ చరిత్రను బౌద్ధ మతం, బ్రాహ్మణ మతానికి మధ్య జరిగిన యుద్ధంగా చెబుతాడు. ఆయన చెప్పే మాట ప్రకారం బౌద్ధ మతం బ్రాహ్మణ మత కుల, వర్ణ విలువలకు వ్యతిరేకంగా ఒక విప్లవంగా ఉద్భవించింది. ఇది భారతదేశంలో బౌద్ధ మతం వ్యాప్తిని ఒక ప్రధాన మతంగా మార్చింది. ఆగ్నేయాసియాలో అశోకుడు బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేసిన తర్వాత అది ఒక ప్రపంచ మతంగా కూడా మారింది. అంబేద్కర్ చెప్పేదాని ప్రకారం ఈ విప్లవం తర్వాత పుష్యమిత్ర శుంగ్ నాయకత్వంలో ఒక వ్యతిరేక విప్లవం జరిగింది. పుష్యమిత్ర బౌద్ధులను భౌతికంగా తుడిచిపెట్టాడు. అంబేద్కర్ తిరిగి తీసుకుని వచ్చేంత వరకు బౌద్ధ మతం భారతదేశంలో కనబడకుండా పోయింది. నేడు భారతదేశంలో దళితులు, మహిళలపై జరుగుతున్నటువంటి అనేక ఆకృత్యాలు మనకు కనిపిస్తున్నటువంటి వాస్తవాలు. వలస పాలనలోని సామాజిక సంస్కరణలు, అభద్రతలను నేటికి నేడు ఏదో ఒక రూపంలో కొనసాగుతున్నప్పటికీ కూడా నీరుగార్చేలాగా చేశాయి. సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ భారతదేశానికి ఒక గొప్ప మహాపురుషుడు కాదా? కుల వ్యవస్థకు వ్యతిరేకంగా జ్యోతిరావు ఫూలే, అంబేద్కర్లు చేసిన పోరాటాల గురించి ఏంటి? వారు భారతదేశపు మహాపురుషులు కానే కాదా? భగత్ సింగ్, అష్ఫాకుల్లా ఖాన్ లాంటి వారి జాతిని ఎక్కడ ఉంచుతారు వీరు? ఇంకా భారతదేశ జ్ఞాపకాలలో సువర్ణాక్షరాలతో చెక్కబడిన గాంధీ, మౌలానా ఆజాద్, సర్దార్ పటేల్, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ లాంటి వారి పేర్లను ఎక్కడుంచుతారు? ముస్లిం రాజుల క్రూరత్వానికి అత్యధిక ప్రాముఖ్యత ఇవ్వటం వల్ల హిందూ మత రాజ్య ప్రాజెక్టుకు రెండు ప్రయోజనాలు చేకూరుతున్నాయి. ఒకవైపు అది మతపరమైన మైనారిటీలను లక్ష్యంగా చేసుకుంటా ఉంది. మరోవైపు మరీ ముఖ్యంగా సమాజంలోని బలహీన వర్గాలకు వ్యతిరేకంగా బ్రాహ్మణ మత వ్యవస్థ అంటే హిందూ జాతీయవాదానికి పునాదిగా క్రూరత్వాలను అది దాచిపెడుతూ ఉంది. ప్రధానమంత్రి దగ్గర నుంచి మహారాష్ట్ర ముఖ్యమంత్రి వరకు అందరూ ఛావా సినిమాను ప్రశంసించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి నాగ్పూర్లో మత ఉద్రిక్తతలకు అదే కారణమని నిందారోపణలు చేస్తా ఉన్నాడు. గతంలో దళితులు, మహిళలకు వ్యతిరేకంగా జరిగిన దారుణాలను చూపించే సినిమాలను ఇలాంటి పెద్ద మనుషులు ప్రోత్సహిస్తారా? వాస్తవానికి దివంగత బీజేపీ నాయకురాలు విజయరాణే సింధియా సతి అంటే భర్త చితిపై భార్యను దహనం చేయడాన్ని సమర్థించిన విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. ప్రస్తుతం యోగి ఫడ్నవీస్ హౌసబుల్లు మతతత్వ కార్డును పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్నారు.